హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రీడ్ టెక్స్ట్ ఫైల్ యాక్టివిటీ గురించి చూద్దాం. ఆ రీడ్ టెక్స్ట్ ఫైల్ యాక్టివిటీ మనకి ఎక్కడ ఉంటుందంటే ఫస్ట్ ఫ్లో చార్ట్ యాక్టివిటీ తీసుకున్నాను. తర్వాత రీడ్ టెక్స్ట్ ఫైల్ అని టెక్స్ట్. సో మనకి సిస్టంలో ఫైల్లో రీడ్ టెక్స్ట్ ఫైల్ యాక్టివిటీ ఉంటుంది. తర్వాత రీడ్ చేసిన ఫైల్ని డిస్ప్లే చేయడానికి ఒక మెసేజ్ యాక్టివిటీ తీసుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ స్టార్ట్ రీడ్ ఫైల్ తర్వాత మెసేజ్ బాక్స్. రీడ్ టెక్స్ట్ ఫైల్ యాక్టివిటీ హెల్ప్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. సో రీడ్స్ ఆల్ క్యారెక్టర్స్ ఫ్రమ్ ద స్పెసిఫైడ్ ఫైల్ అండ్ స్టోర్స్ ఇట్ ఇన్ ఏ స్ట్రింగ్ వేరియబుల్. సో మనకి టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటాని తీసుకుని మన సిస్టంలో ఒక డ్రైవ్లో ఒక టెక్స్ట్ సి డ్రైవ్లో కానీ డి డ్రైవ్లో కానీ Uipath అనే ఒక ఫోల్డర్ని క్రియేట్ చేశాను. అందులో ram.txt ఫైల్ని క్రియేట్ చేశాను. అందులో హై మై నేమ్ ఈజ్ వెంకట్ అని సేవ్ చేశాను. ఇప్పుడు నా లోకల్ సిస్టంలో ఉన్న టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటాని తీసుకుని అది ఒక వేరియబుల్లో సేవ్ చేసుకుంటుంది. సో సేవ్ చేసుకున్న వేరియబుల్ ఆ డేటాని ఒక మెసేజ్ బాక్స్ ద్వారా డిస్ప్లే అయ్యేటట్టు చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫైల్ నేమ్ అండ్ ఎన్కోడింగ్ నేమ్, ఫైల్ నేమ్ ద పాత్ ఆఫ్ ద ఫైల్ టు బి రీడ్. తర్వాత అవుట్పుట్ కంటెంట్ ద కంటెక్స్చువల్ టెక్స్ట్ ఫ్రమ్ ద స్టోర్డ్ ఇన్ ఏ వేరియబుల్ స్ట్రింగ్ వేరియబుల్, కామన్ డిస్ప్లే నేము, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రీడ్ టెక్స్ట్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే నేమ్ రీడ్ టెక్స్ట్ ఫైల్ అని ఉంది. అలాగే ఎన్కోడింగ్, మీరు ఎన్కోడింగ్ ఏమి పెట్టద్దు, బై డిఫాల్ట్గా ఉంచేసేయండి. తర్వాత ఫైల్ నేమ్ ద పాత్ ఆఫ్ ద ఫైల్. సో మన పాత్ వచ్చేసి డి డ్రైవ్లో Uipath ఫైల్స్లో ram.txt ఫైల్. ఓకే, డబుల్ కోట్స్లో మెన్షన్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా మన పాత్ తీసుకోవచ్చు. డబుల్ కోట్స్లో పాత్ పెట్టి ఎగ్జాక్ట్ పాత్ ఇవ్వాలి. ram.txt. ఓకే, తర్వాత వచ్చేసి కంటెంట్. సో ఇక్కడ రీడ్ చేసిన కంటెంట్ని మనం ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో ఎక్కడికి ఈ వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లోకి దాన్ని అసైన్ చేయాలి. మై డేటా అనే వేరియబుల్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు మన వేరియబుల్ నేమ్ మై డేటా. సో ఫ్లో చార్ట్లోకి వెళ్ళి ఇప్పుడు మెసేజ్ బాక్స్లో టెక్స్ట్ ఏం డిస్ప్లే అవ్వాలి, మనకి మై డేటాలో ఉన్న వేరియబుల్ ఇక్కడ ఎం అని కొట్టగానే ఎంయూ డేటా, మై డేటా కాకుండా ఎంయూ డేటా అని ఇచ్చినట్టున్నాను. ఈ వేరియబుల్ నేమ్ ఇచ్చాను. ఓకే, సేవ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ప్రాజెక్ట్లో స్టార్ట్ అవుతుంది. తర్వాత మన సిస్టంలో ఉన్న ఏదైతే టెక్స్ట్ ఫైల్ పాత్ ఇచ్చామో ఆ ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకున్న డేటాని ఎంయూ డేటా అనే వేరియబుల్లో ఒక దాంట్లో ప్లేస్ చేస్తుంది. తర్వాత దాన్ని మెసేజ్ బాక్స్ ద్వారా మనకి డిస్ప్లే చేస్తుంది. సేవ్ రన్. ఓకే, మై నేమ్ ఈజ్ వెంకట్. సో టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటాని మారుద్దాం. ఇప్పుడు
సేవ్ చేస్తాను డేటాని టెక్స్ట్ ఫైల్. ఇప్పుడు రన్ చేస్తాను. సో హై, మై నేమ్ ఈజ్ వెంకట్, వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. ఓకే చేయగానే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం లాగ్ మెసేజ్ యాక్టివిటీ గురించి కూడా చూద్దాం. లాగ్ మెసేజ్ యాక్టివిటీ. సో ఇది రన్ మెసేజ్ బాక్స్ రన్ అయిన తర్వాత లాగ్ మెసేజ్ యాక్టివిటీ రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి లాగ్ మెసేజ్లో ఇన్ఫో అని, ఫాటల్ అని, ఎర్రర్ అని, వార్న్ అని, ట్రేస్ అని చెప్పి ఆప్షన్స్ కనబడుతున్నాయి. దీని గురించి ఒకసారి హెల్ప్ డాక్యుమెంట్ తీసుకుందాం. Writes specified diagnostic message at the specific level. This message are also sent to the orchestrator to and displayed in the log page. Properties log message level అలాగే డిస్ప్లే నేమో ప్రైవేట్ అని చెప్పి ఆప్షన్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మెసేజ్లో నేను ఇన్ఫో సెట్ చేసుకున్నాను. ఇన్ఫో దగ్గర న్యూ డేటాను పెడుతున్నాను. సేవ్ నేను సో రన్. ఇక్కడ వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్ వచ్చింది. మనకు అవుట్పుట్లో చూసుకున్నట్టయితే లాగ్ మెసేజ్ యాక్టివిటీ ద్వారా మనకు వచ్చిన అవుట్పుట్ లాగ్ చేసి చూపిస్తుంది. వెల్కమ్ టు విఎల్ఆర్ ట్రైనింగ్. మై నేమ్ ఈజ్